చిత్తూరు జిల్లాలో 4 మంత్రుల పర్యటన, కలెక్టర్ గారి కోఆర్డినేషను, అలాగే ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫీల్డ్లో ఉండి 4 రోజులుగా మరి వ్యవసాయాన్ని మనం ఆదుకోవాలి, పంటలన్నీ కూడా రక్షించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం నడుచుకోవడం జరుగుతుంది. మన రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా చేయాలని చెప్పి సంకల్పం. అందులో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం అయితే మరి కరువుతో ఉంది. దీన్ని నీరు అందింతే కానీ మనం మరి వర్షాభావం మీద ఆధారపడుతున్నారు, నీరు అందించాలని చెప్పి ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దానికోసం ఈ రాష్ట్రంలో మరి 20,000 కోట్లు ఖర్చు పెట్టాలి 2 సంవత్సరాలు అని చెప్పి సంకల్పించి ఇటు పట్టిసీమ ప్రాజెక్టు మరి కృష్ణాదేవి నీరిస్తే పైన మరి శ్రీశైలం డామ్ ద్వారా రాయలసీమ కొంత నీరు వచ్చే సంకల్పంతో పని ప్రారంభించారు, పూర్తి చేసాం. ఇవాళ రాయలసీమలో కూడా అందరినివ్వ కానీ ఇతర ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి తొందరలో నీరు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మన 4 జిల్లాల్లో వర్షా ప్రభావం తక్కువగా ఉండటం వల్ల కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు పంటను కాపాడాలి, వేరుశనగ పంటలను ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని యుద్ధ ప్రాతిపదికన బాగా అనంతపూర్లో కూర్చోవటం, తర్వాత అక్కడి నుంచి చిత్తూరు కూడా మన రాపకుప్పం ఏరియాలో కూడా పర్యటించి ఎక్కడికక్కడ అధికారులని అప్రమత్తం చేసి మంత్రులందరూ కూడా పంపించడం జరిగింది. గత 2 రోజుల నుంచి చిత్తూరు జిల్లా సంబంధించి పూతలపట్టు కానీ అట్లానే జిడి గంగా నెల్లూరు కానీ అట్లా చిత్తూరు సంబంధించిన 2 మండలాలు కానీ అన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ రైన్ గన్స్తో రైతులందరూ కూడా చాలా మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టారు. దీనివల్ల పంటని నేను సేవ్ చేసుకోగలుగుతున్నామని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి అభినందనలు చెప్పే పరిస్థితి వచ్చింది. అందువల్ల భవిష్యత్తులో ఈ రైన్ గన్స్, స్ప్రింక్లర్స్తో పంటలు మనం కాపాడుకునే పరిస్థితి, అంటే కరువులో కూడా మనకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పంటల్ని కాపాడాలనే ఒక పద్ధతితో ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చారు. దీనికి రాష్ట్ర ప్రజానీకం, రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులందరూ కూడా సహకరిస్తున్నారు. అందువల్ల ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుకు పెద్దపీట వేసి ముందుకెళ్తున్నాం. మీకు అందరికీ తెలుసు, ఈ ఆగస్టు నెలలో వర్షాలు అనుకున్న ప్రకారం రానందువల్ల రాయలసీమలో ఉన్న 4 జిల్లాల్లో అటు కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరులో పంటలు ఎండిపోయే స్టేజ్కి రావటం, వెంటనే ముఖ్యమంత్రి గారు అందరిని, అధికారులని, ఇటు ప్రజాప్రతినిధుల్ని, ప్రతి ఒక్కరిని అలర్ట్ చేసి ఈ 4 జిల్లాలకు పంపించి ఏదైతే గత సంవత్సరం రెయిన్ గన్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారో సీఎం గారు, ఆ యొక్క కాన్సెప్ట్ ద్వారా ఈ గ్రౌండ్ నెట్ పంటలను ప్రత్యేకంగా కాపాడాలని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా అయితే హుద్దు తుఫాన్లో మనందరం వచ్చేసాం, అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు ఈ 4 జిల్లాలకి ఒక్కొక్క జిల్లాలకు 3-4 మంత్రులను పంపించి ఉన్న ఏరియాను డివైడ్ చేసి ఒక సిస్టమేటిక్గా ఈరోజు ఉన్న రెయిన్స్ గన్స్ని వాడేటట్టుగా చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఈ చిత్తూరు జిల్లాలో అయితే ఈ ఆగస్టు 15 నుంచి ఈ రెయిన్ గన్స్ని వాడటం మొదలుపెట్టారు. అయితే బిగినింగ్లో ఒక 300-400 రెయిన్ గన్స్ వాడారు. 15వ తేదీకి, ఆగస్టు 15వ 20వ తేదీకి 954 రెయిన్ గన్స్ వాడి ప్రతిరోజు 1800, 1700, 2000 హెక్టార్ని యాక్చువల్గా సేవ్ చేసుకుంటూ వచ్చారు. నిన్నటికి అంటే నిన్న నైట్కి 38,830 ఎకరాలు యాక్చువల్గా ట్రస్లో ఉండింది. అయితే ఈరోజు కొన్ని మండలాల్లో వర్షం రావటం జరిగింది. అది 2.5 mm నుంచి 20 mm వరకు వచ్చింది. దానివల్ల 49 మండలాలు ట్రస్లో ఉంటే ఆ 49 మండలాలు ఈరోజు ఉదయానికి 27 మండలాలుగా మారినాయి. అందులో కూడా 38,830 ఎకరాలు ఉంటే అందులో ఈరోజు మార్నింగ్కి 17,739 ఎకరాలు ట్రస్లో ఉండింది. దానికి ఈరోజు రెయిన్ గన్స్ వాడి 5,120 ఎకరాలకు యాక్చువల్గా ఈరోజు వాటర్ ఇచ్చారు. పోతే ఇంకా 12,619 ఎకరాలకు యాక్చువల్గా ట్రస్ట్ నుంచి రిలీజ్ చేయాలి. అది అధికారులు రేపు ఈవినింగ్ పూర్తి అయ్యేటట్టుగా
ప్లాన్ చేశారు. స్టేయింగ్ ఇన్ చిత్తూరు. యాక్చువల్లీ చిత్తూరు జిల్లాలో మంత్రులు డిజాస్టర్ మినిస్టర్ గారు వచ్చి డిప్యూటీ మినిస్టర్ గారు వచ్చి ర్యాలీ పెట్టే చేయడం అనేది చాలా సంతోషం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో రెండు రోజులకు పరిశీలించారు. వాస్తవంగా ఎత్తుకుంటే ఇది ఏముంది మన కర్మ అనుకుంటారు రైతులు. ఇది వల్ల స్ట్రెస్ వచ్చి ఎండిపోతుంటే వాన పక్కన చూస్తే తప్ప వర్షం పడుతుందని పైకి చూసే తప్ప దిక్కు లేకుండా పరిస్థితులు ఉండేది. అటువంటి ప్రభుత్వం ముందుకు వచ్చి వారు సాయం చేయాలని ముఖ్యమంత్రి గారికి ఆలోచన రావడం చాలా రైతు తరఫున థ్యాంక్స్ చెప్తున్న వారికి. రైతు తరఫున నిజంగా చాలా ఆఫీషియల్స్ని నాన్ ఆఫీషియల్స్ని అందరినీ పొలాలకు పంపించారు. రైతు కంటే ముందు నిద్రలేసి పరిగెత్తా ఉన్నారు అందరూ కూడా. ఎండిఓస్ అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే ఎంత శ్రద్ధ చేశారో మీకు రియలీ వండర్ఫుల్ అగ్రికల్చర్ ఆఫీసర్ సార్. దే డన్ వండర్ఫుల్ జాబ్. అందరూ కూడా అధికారులు అందరూ కూడా ఎండిఓస్ కానీ అందరూ కూడా పరిగెత్తారు. పోయి అందరూ రైతులకు సాయం చేయాలని దే derived pleasure working in the fields. ఎలా ఇప్పుడు నిర్ధారణ ఇస్తున్నారు వచ్చే డేటా బాగా డేటా ఏదైతే